ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు 2వ కీర్తన ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తనలు మీరు పనిచేస్తూ వినొచ్చు, ఖాళీ సమయాల్లో వినొచ్చు అని చెప్పేసి ఇలా ఆడియో రూపంలో తయారు చేయడం జరుగుతుంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకొని వాక్యానుసారంగా జీవిద్దాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారివేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయ్యుండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్ప నశించెదరు. ఆయన్ని ఆశ్రయించు వారందరూ ధన్యులు.